ఏపీ ఫైబర్ నెట్వర్క్ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డికు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై నమోదైన హత్యాయత్నం కేసులో గౌతమ్ రెడ్డికి సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు పలు షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్ష్యాలను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఇతర షరతులు అన్ని దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవ్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఫోర్జరీ పత్రాలతో తన భూమిని ఆక్రమించడమే కాకుండా తనను చంపేందుకు ప్రయత్నించారంటూ గౌతమ్ రెడ్డిపై విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కోట్ల రూపాయల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైసీపీ నేత కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో గౌతమ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో గౌతమ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 2న సుప్రీంకోర్టులో తొలిసారి విచారణకు రాగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న గౌతమ్ రెడ్డి అభ్యర్థనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవిస్తూ తదుపరి విచారణ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ కేసు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈరోజు విచారణలో భాగంగా గౌతమ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.